రీసెంట్ గా ఆన్లైన్ లో ఒక వీడియో చూసాను, నాకు చాలా బాధేసింది. దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ హట్కే స్టోరీ మా వెబ్సైట్ లో 2017 ఆ టైంలోనే ఒక ఆర్టికల్ కూడా రాసాం. ఏంటంటే మన నార్త్ ఈస్ట్ వాళ్ళని మన వాళ్ళు ఇక్కడ చింకీస్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అరే, నార్త్ ఈస్ట్ ని మనం ఓన్ చేసుకోకపోతే భారతదేశంలో పార్ట్ ఆబ్వియస్లీ మనమే వాళ్ళని చింకీస్ అని చెప్పి, నేపాలీస్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రీట్ చేస్తుంటే ఎట్లాగా? వాళ్ళు మాత్రం మేము భారతదేశంలోని వాళ్ళకి కోపం వస్తుంది కదా. మన ఇంట్లో వాళ్ళే మనల్ని వెళ్ళగొట్టేస్తున్నారే, లేకపోతే మనల్ని తక్కువ చేసి చూస్తున్నారే, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని తక్కువ చేసి చూస్తే మీకు కోపం రాదా? లేకపోతే నువ్వు పరాయి వాడివి అని చెప్పి ఎక్కిరిస్తే నాకు కోపం రాదా? అలాగా వాళ్ళని మన భారతదేశం వాళ్ళే చింకీస్ అని చెప్పి బాగా పిలుస్తా ఉంటారు, అమ్మాయిల్ని అబ్బాయిల్ని వీళ్ళని. లేకపోతే నేపాలీస్ అని చెప్పి, వీళ్ళు అదే చైనీస్ అని చెప్పి. ఇట్లాగా ఒక అతను వాపోతున్నాడు, వీఆర్ నాట్ చింకీస్, వీఆర్ నాట్ నేపాలీస్ ఆర్ గోర్ఖాస్, వీఆర్ నాట్ జపనీస్, వీఆర్ నాట్ చైనీస్, డోంట్ కాల్ అస్ చింకీస్, వీఆర్ ఇండియన్స్ అని చెప్పి అతను ఏడుస్తున్నాడు పాపం. నార్త్ ఈస్ట్ చాలా బాగుంటుంది, రండి చూడండి, ఎన్వైరన్మెంట్ కి నేచర్ కి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో, మేము పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి తను ఏడుస్తున్నాడు. నాకు చాలా బాధేసింది. అరే, వాళ్ళు కనుక నార్త్ ఈస్ట్ అరుణాచల్ ప్రదేశ్ వీళ్ళకి కనుక చైనా వాళ్ళేమో మాతో కలుపుకుంటా అంటారు, వాళ్ళ కనుక కోపం వచ్చి స్టేట్ కలిస్తే ఏంటి పరిస్థితి? మన పరిస్థితి ఏంటి?